హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇంకా మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈ వీడియో మా కోడలు పెళ్లి వీడియో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి చిన్నగా అయితే వీడియో తీశాను. అటువైపు ఏమో దానికి పెళ్లి బొట్టు పెట్టి పసుపు పారాని రాస్తూ ఉన్నారు. ఇటువైపు ఏమో ఇంకా కూరాడి కుండలకు సున్నం పెడుతుర్రు. ఇక గరగబుడ్డి అయితే ఒకటే ఉంటుంది, ఇంకా ఐరన్లు ఏమో వేరే వాళ్ళ ఇంటికాడ పెడతారు కదా. ఇక్కడైతే ఇంకా చుట్టాలు ఊర్లో వాళ్ళు అందరు కలిసి 5గురు ఎత్తుకున్నారు అనుకుంటా. కూరాడి కుండలు 5గురు ఎత్తుకున్నారు. ఇంకా 5గురు అయితే సున్నం బొట్లు పెడతారు. సున్నం బొట్లు పెట్టిన తర్వాత వాటికి పసుపు కొమ్ము కంకణం అయితే కడతారు. కట్టి ఇంకా కూరాడి కుండలు తీసుకొని ఊర్లో ఇంకా దగ్గరైన బోర్ అయినా ఉన్న కాడికి పోయి ఆ బోర్ ఉంటే బోరుకు, బోరింగ్ ఉంటే బోరింగుకు ఇంకా పసుపు కొమ్ము కంకణం కట్టి ఇంకా ఆరతి ఇట్లా పట్టుకొని పోయి పెళ్లి కూతురు చేత ఆరతి పట్టుకొని పోయి అక్కడ నుండి నీళ్ళు అయితే తీసుకొస్తారు. మా దానిలోనైతే ఇట్లా జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది కూరాళ్ళ రోజు. ఇంకా మేము ఆ రోజు లేటే పోయినాం, అంటే మేము పోయేసరికి లేట్ అయిందన్నమాట. కరెక్ట్ టైంకి అందినాం. ఏంటంటే 6:30, 7 అవుతుండొచ్చు మేము పోయేసరికి. మాకెందుకు అంత లేట్ అయిందంటే అదే రోజు మా ఊర్లో మా బావ కొడుకుది పెళ్ళి ఉండే. ఆ పెళ్ళి చూసుకొని ఈడికి వచ్చేసరికి అయితే లేట్ అయింది. మా కోడలు అయితే మా పైన కోపం చేసింది ఆల్రెడీ. ఒకరోజు 2 రోజుల ముందు రమ్మని అంటే ఆల్రెడీ ఈ టైంకి వచ్చిర్రా, ఇంకా రేపు సాయంత్రం వస్తే అయిపోగదు అత్తమ్మ అని ఇంకా కోపం చేసింది. ఎందుకంటే మా బావ కొడుకు వాళ్ళ దగ్గర వాళ్ళే వీళ్ళ దగ్గర వాళ్ళే, మళ్ళీ ఇంకా నయ్యం ఒకే రోజు అయితే పెళ్ళి రాలేదు. ఒకవేళ అట్లా వచ్చినా కూడా నేను ఇక్కడ మా ఆయన అక్కడ, లేదంటే నేను అక్కడ మా ఆయన ఇక్కడ ఉండేవాళ్ళం కావచ్చు. కాకపోతే ఇంకా కొంచెం ఒకరోజు తేడాతో వచ్చింది కాబట్టి అక్కడ చూసుకొని ఇక్కడికి వచ్చినాం ఇద్దరం. అంటే పిల్లల్ని కూడా తీసుకొని వచ్చినాం, మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసినాం అన్నమాట పెళ్ళికి. ఇంకా ఆ రోజు కూరళ్ళు అయిపోయాక, నైట్ కూరళ్ళు అయిపోయాక తెల్లారి పిల్లగాన్ని ఎదుర్కొని లగ్గం మీద కూర్చుండబెట్టి లగ్గం జరిపించారు. లగ్గం జరిపించిందాక తెల్లారి రిసెప్షన్ అనమాట. వాళ్ళ ఇంటికాడ దిగిన ఫోటో అది. ఫ్యామిలీ అంతా వేరు. ఇంకా ఫ్యామిలీ ఫోటో దిగలేదు ఏంది అనుకోకండి. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఊరు మా ఆయనకు తెలుసట ముందే, అందుకని ఆయన రానన్నాడు. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి పెళ్లి కూతురు వాళ్ళ ఊరికి చాలా దూరం అయితే ఏం లేదు, దగ్గరనే ఉంది. ఒక 10 కిలోమీటర్లు ఏమో ఉంటుంది అంతే, చాలా దూరం అయితే ఏమి ఉండదు. ఇంకా అందుకనే వాళ్ళు రాలేదు. ఇంకా నాకు అటు సైడ్ ఏరియా నాకు తెలియదు కాబట్టి ఇంకా పోదాము, ఇంకా వాళ్ళ ఇల్లు చూడాలని చెప్పి నేనైతే పోయినా రిసెప్షన్ రోజు. మా ఆయన అయితే రాలేదు, చూసినూరే కదా నువ్వే పోమ్మని అన్నాడు. అయితే ఆ రోజు మా పిల్లలు ఇంకా ఆట ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఫోటో దిగలేదు. నేను, మా కన్నయ్య, ఇంకా మా అక్క, మా బావ, మా ఆడపడుచు అయితే ఆ ఫోటోలో అట్లా దిగినాం ఆ రోజు రిసెప్షన్ రోజు. అయితే ఆ రోజు మేము లగ్గం అయిపోయాక సాయంత్రం అప్పగింతలు చేసి ఇంకా భరత్ అంతా ఉంటుంది కదా. ఆ రోజు అయితే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ రోజు కొంచెం అందరూ మస్తు ఎమోషన్ అయ్యారు. దానికి వాళ్ళ అమ్మ లేదు, చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. చిన్నప్పటి నుంచి మంచిగా గారాబంగా పెంచుకున్నాడు అన్న అయితే. ఇక ఇన్ని రోజులు పెంచుకొని ఇప్పుడు పెళ్ళి చేసి ఒక అయ్య చేతిలో పెట్టి ఒకరింటికి పంపాలంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. పైగా దానికి తల్లి లేకపోవడం అందరికీ ఆ రోజు అయితే మస్తు బాధ అనిపించింది. అందరూ ఏడవనోళ్ళు అంటూ లేరు. అప్పగింతల రోజు దీని చేతులు ఇంకా వాళ్ళ అత్త చేతులల్లో పెట్టి అందరూ, అంటే అత్తలు, మా కోడలు వాళ్ళ మేనత్తలు, అంటే అన్న వాళ్ళ సొంత అక్క చెల్లె, ఇట్లా మేమంటే చుట్టాల వాళ్ళు, ఇంకా వాళ్ళైతే తోడబుట్టిన వాళ్ళు కదా. ఇంకా వాళ్ళు మేనత్తలు అయితే వాళ్ళ కొడుకు చేతులు, అంటే పిల్లగాని చేతుల వాళ్ళ అత్త చేతిలో పెట్టి ఏడుస్తూ ఉంటే అబ్బా ఘోరం, అసలు ఎంత బాధ అనిపించిందో. ఏడవని వాళ్ళు అంటూ లేరు ఆ రోజు. ఇంకా ఆ రోజు ఆ వీడియో తీసుకుందాం అనుకున్నా, కాకపోతే అసలు నాతోని కాలేదు. అందరు ఏడుస్తూ ఉంటే నేను కూడా ఏడ్చిన, మస్తు బాధ అనిపించింది. ఇంకా ఆ రోజు అయితే తీయలేదు. మళ్ళీ భరత్ కాడికి కూడా పోలేదు. ఇంకా సపరేట్గా సైలెంట్గా వండుకున్నాం. ఇంకా ఆ రోజు భరత్ చూడలేదు, ఏం చూడలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే తెల్లారి రిసెప్షన్కి పోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ రిసెప్షన్ చూసుకొని వాళ్ళని పెళ్లి పెళ్లి కూతురిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కాసేపు అయితే డెక్స్ పెట్టుకొని ఇట్లా ఎగిరినాం అన్నమాట. ఇంకా భరత్ రోజు ఎంజాయ్ చేయలేదు కదా, మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ మస్తు ఎమోషన్ అయ్యారు అందరూ. ఇంకా ఆ రోజు డ్యాన్స్ చేయలేదు కాబట్టి ఇట్లా
రిసెప్షన్ రోజు తీసుకొచ్చినాక కాసేపు ఇట్లా డెక్స్ పెట్టుకొని అయితే ఎగిరినాం. తల్లి లేని లోటు అనేది ఎవరు తీర్చలేనిది కదా, అందుకే నాకు ఇది అనిపించింది. ఎంతైనా తల్లి. ఒక ఆడపిల్ల చిన్నగా ఉన్నప్పుడైనా పెరిగి పెద్దయి పెళ్ళి చేసుకుని అత్తగారింటికి పోయినప్పుడైనా సరే అది తల్లి లేని లోటు అనేది ఎవరు తీర్చలేనిది ఒక ఆడపిల్ల విషయంలో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచికైనా చెడ్డకైనా రేపు పొద్దున పెళ్ళి అయినాక కూడా అత్తగారింటికి పోయినాక అంటే రేపు తను తల్లి అయినా అంటే తల్లి సపోర్ట్ ఉండాలి కదా కొంచెం. ఎందుకంటే డెలివరీ టైంలో అయినా ఇంకా దేనికైనా కూడా తల్లి సపోర్ట్ అనేది చాలా అవసరం. మనం గట్టిగా ఏదైనా బాధ వచ్చినా కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. తల్లి లేకపోతే అన్ని విషయాలు తండ్రితోనే చెప్పలేం కదా. ఆ విషయంలో నాకు ఎక్కువ బాధ అనిపించింది. ఇంకా మా కోడలికి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న అయ్యి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పెళ్ళి చేసేదాకా అన్నీ అయి పెంచిండు. ఇక ముందు దాన్ని చేసుకున్నాడే ఇంకా మంచికైనా చెడ్డకైనా తల్లిలాగా తండ్రిలాగా ఒక ఫ్రెండ్ లాగా చూసుకొని మంచిగా అర్థం చేసుకొని ఉంటే అదే 10,000 అనిపించింది నాకైతే మొత్తానికి. అంటే తల్లి లేనందుకు మా కోడల విషయంలోనే కాదు, ప్రతి ఆడపిల్లకు అట్లనే ఉంటుంది. మంచి భర్త దొరకాలి, అర్థం చేసుకునే భర్త దొరకాలని చెప్పి ఎవరికైనా అట్లనే ఉంటుంది. కాకపోతే దీనికి తల్లి లేదు కాబట్టి అట్లా అనిపించింది నాకైతే. చిన్నప్పటి నుంచి దానికి తల్లి లేదు కదా అని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఇలా. ఈ వీడియో ఎట్లా వచ్చిందని చెప్పి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే ఉంటే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోని ఇంకా ముందు తీసుకెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.